మీరు గేమ్ ఆడేటప్పుడు FPS డౌన్ అవుతుందా? దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చి మొబైల్ హీట్ ఎక్కడం వల్ల. మీకు ఈజీగా చెబుతాను. ఐఫోన్ తీసుకుందాం. ఐఫోన్ మామూలుగా బెస్ట్ ప్రాసెసర్ ఉంటుంది ఐఫోన్ కి. ఎలాంటి సిచ్యువేషన్ అయినా మనకి పర్ఫార్మెన్స్ మంచిగా ఇస్తుంది అండ్ FPS స్టేబుల్ గా మెయింటైన్ చేస్తుంది. సో హీట్ ఎక్కుతుంది ఆటోమేటిక్ గా, ఎందుకంటే మనకి దానికి మంచి ప్రాసెసర్ ఉంది. ఆ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తుంది, హీట్ ఎక్కుతుంది. ఈ హీట్ ఎక్కే టైంలో ఏమవుతుందంటే FPS ఆటోమేటిక్ గా డౌన్ అవుతుంది. ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్స్ కూడా అంతే. మీరు ఈస్పోర్ట్ ప్లేయర్స్ తీసుకోండి, మాక్సిమం ఈస్పోర్ట్ ప్లేయర్స్ మాక్సిమం ఐఫోన్ వాడతారు, కానీ వాళ్ళకి హీట్ ఎక్కదు. ఎందుకంటే వాళ్ళు ఈ కూలింగ్ ఫ్యాన్స్ కానీ గ్యాడ్జెట్స్ వాడతారు, కూలింగ్ గ్యాడ్జెట్స్. ఓకేనా, ఈ ఆండ్రాయిడ్ ఇప్పుడు మనకి బెస్ట్ ప్రాసెసర్ వస్తుంది, అంటే గేమింగ్ ప్రాసెసర్ తో ఆండ్రాయిడ్ మొబైల్లో కూడా వస్తున్నాయి అనమాట. వాటి వల్ల హీట్ ఎక్కుతుంది. మాక్సిమం మనకి ఈ ప్రాసెసర్ వల్ల హీట్ ఎక్కేది. ఈ ప్రాసెసర్ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఆ ప్రాసెస్ లో మనకి హీట్ ఎక్కుతుంది పక్కా. ఓకేనా, ఎప్పుడైతే హీట్ ఎక్కుతుందో మనకి ఆటోమేటిక్ గా FPS డౌన్ అవుతుంది. సో మాక్సిమం ఇంట్లో ఆడండి. ఓకేనా, బయట ఎండ్లు ఇలాంటి చోట ఆడారు అనుకోండి, పక్కా హీట్ ఎక్కుతుంది. హీట్ ఎక్కితే ఇంకా ల్యాగ్ అండి, FPS ఆటోమేటిక్ గా డౌన్ అయిపోతుంది. సరేనా, లేదు ఇంకా మేము ఇంట్లోనే ఆడుతున్నాం బ్రో అయినా కూడా హీట్ ఎక్కుతుందంటే మీ గ్రాఫిక్స్ ఉంది కదా, మీ గ్రాఫిక్స్ అల్ట్రా కాకుండా స్టాండర్డ్ కానీ స్మూత్ కానీ పెట్టాడండి. ఈ అల్ట్రాలో ఓషన్ ఉంటుంది ఎక్స్పెషల్లీ, దాన్ని పెట్టాడమనుకోండి ఈజీగా హీట్ ఎక్కేస్తుంది. నాది ఐఫోన్. ఓకేనా, నేను రికార్డ్ చేసి ఆడతాను 4K క్వాలిటీ అండ్ నాది అల్ట్రా ఓషన్ లో ఉంటుంది. నాది ఈజీగా హీట్ ఎక్కేస్తుంది. సరేనా, నాది జస్ట్ సీలింగ్ ఫ్యాన్ ఉంటుంది, నా కూలింగ్ గ్యాడ్జెట్ ఏమి ఉండదు. మామూలుగా ఐఫోన్ యూజర్స్ అవి వాడతారు, కానీ అవి ఏమి వాడను నేను, జస్ట్ సీలింగ్ ఫ్యాన్. ఓకేనా, సో మొబైల్ అంతా హీట్ ఎక్కదు, కూల్ గానే ఉంటుంది. సో మీరు ఎలానో రికార్డ్ చేయకుండా నార్మల్ గా ఆడతారు కదా, సో నార్మల్ గా ఆడేటప్పుడు స్మూత్ లో పెట్టాడండి. నేను రికార్డ్ చేయని టైంలో మామూలుగా స్మూత్ లోనే ఉంటుంది. సరేనా, మీరు స్మూత్ లో ఆడండి, హీట్ ఎక్కదు. అయినా కూడా స్టిల్ హీట్ ఎక్కుతుంది అంటే మీ మొబైల్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. మొబైల్ సెట్టింగ్స్ లో బ్యాక్గ్రౌండ్ యాప్ రిఫ్రెష్ అనేసి ఉంటుంది, దీన్ని సెర్చ్ చేయండి. ఓకేనా, ఇలా సెర్చ్ చేయండి, ఒకటి వస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఆఫ్ చేసుకోండి. ఇలా ఆఫ్ చేయడం వల్ల బ్యాక్గ్రౌండ్ ఎలాంటి యాప్స్ రన్ అవ్వదు. లైక్ ఇప్పుడు మీకు వాట్సాప్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, మీకు స్క్రీన్ మధ్యలో మెసేజ్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా వాట్సాప్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అయినట్టు. ఓకేనా, దీన్ని ఎప్పుడైతే మనం ఆఫ్ చేస్తామో అలా మెసేజ్ వస్తుంది, మళ్ళీ మామూలుగా మెసేజ్ చూసి అలా తోస్తాం కదా, సో మళ్ళీ మీకు బ్యాక్గ్రౌండ్ లో వాట్సాప్ రన్ అవ్వదు, అది ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది. దీనివల్ల మీకు FPS స్టేబుల్ గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఆండ్రాయిడ్ ది వెయిట్ సెన్సీ తీసుకున్నాను అండ్ ఐఫోన్ ది కూడా తీసుకున్నాను. ఆ వీడియో మీకు ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. ఓకేనా, ఈ ఆండ్రాయిడ్ తీసుకున్నాను కదా, తను ఒక యాప్ లింక్ పెట్టాడు, ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోమని చెప్పాడు. యాప్ ఇన్స్టాల్ చేసుకుని పర్మిషన్స్ అలో ఇవ్వమన్నాడు, అలో ఇచ్చాను. ఎప్పుడైతే అలో ఇచ్చానో బ్యాక్గ్రౌండ్ యాప్ రిఫ్రెష్ అది ఆటోమేటిక్ గా ఆఫ్ అయింది, అంటే బ్యాక్గ్రౌండ్ లో ఎలాంటి యాప్స్ రన్ అవటం లేదు. ఓకేనా, ఇది జస్ట్ ఒక మొబైల్ సెట్టింగ్. ఈ మొబైల్ సెట్టింగ్ మనకి తెలుసు, అందరికీ ఉన్నాయి మొబైల్ సెట్టింగ్, ఇది చాలా మంది వాడరు, అతనికి తెలుసు అంతే. దీనికి యాప్ అంతా టైం వేస్ట్ అని నా ఒపీనియన్. సో దీన్ని ఆన్ చేసుకోవడం వల్ల మనకి FPS స్టేబుల్ గా ఉంటుంది. సో మనకి కొంచెం మొబైల్ స్మూత్ గా రన్ అయినట్టు అనిపిస్తుంది. మీకు ఈజీగా చెబుతాను వినండి. అండ్ ఒక ప్లేయర్ తీసుకుందాం, అతను 2GB ర్యామ్ లో ఆడుతున్నాడు, కొంచెం ల్యాగ్ అవుతుంది 2GB ర్యామ్ మామూలుగా. ఓకేనా, స్క్రీన్ స్మూత్ గా తిరగదు. సో అతనికి ఐఫోన్ ఇచ్చామనుకోండి, ఐఫోన్ స్మూత్ గా రన్ అవుతుంది. సో అతనికి ఆటోమేటిక్ గా ఐఫోన్ మీద ఇంప్రెషన్ ఏర్పడుతుంది. ఐఫోన్ లో ఆడాడు అనుకోండి, సో ఆటోమేటిక్ గా ఇంప్రెషన్ ఏర్పడుతుంది. ఎందుకంటే అతను 2GB ర్యామ్ ల్యాగ్ డివైస్ లాడి అతనికి మంచి డివైస్ ఇచ్చామనుకోండి, ఆ డివైస్ అతనికి ఆటోమేటిక్ గా నచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ మనం కూడా ఇప్పుడు నార్మల్ గా ఆడుతూ ఉంటాం, తను ఒక మొబైల్ సెట్టింగ్ చెప్పాడు, ఆ మొబైల్ సెట్టింగ్ ఆన్ చేసింది, మొబైల్ కొంచెం స్మూత్ గా రన్ అయింది అనుకోండి, మనకి ఇంకా అర్థమైపోతుంది ఓకే ఇది పనిచేస్తుంది అనేసి. అంతే అన్నమాట, ఇదేం పెద్ద కష్టమేం కాదు. ఏంటంటే ఇక నేను ఫ్రీగా చెబుతున్నాను, అతను దాన్ని క్యాష్ చేసుకుంటున్నాడు అంతే. సరేనా, సో మీకు ఈజీగా చెప్పాలంటే ఇప్పుడు గేమ్ ఉంది, గేమ్ లో మనకి ఫ్రీగా ఒక డ్రెస్ ఇచ్చాడు. ఓకేనా, డ్రెస్ వేసుకుని ఆడుతుంటే మనకి మామూలుగా చూస్తాం, ఆ డ్రెస్ ని పెద్ద ఏం అంత కనిపించదు. ఓకేనా, నార్మల్ గా చూస్తాం ఆ డ్రెస్ ని. అదే డ్రెస్ ని అతను డైమండ్స్ కి ఇచ్చారు అనుకోండి ఫ్రీ ఫైర్, సో ఆ డైమండ్స్ కి ఎవరైనా కొన్నారనుకోండి మనం కొంచెం అట్రాక్ట్ గా చూస్తాం. ఓకేనా, ఆ డ్రెస్ ని కొంచెం అట్రాక్ట్ గా చూస్తాం, ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనీ పెడతాం కాబట్టి, సో డైమండ్స్ తో మనీ పెట్టి ఇలాగా కొంటాం కాబట్టి ఆటోమేటిక్ గా అట్రాక్ట్ గా కనబడుతుంది. సో ఇక్కడ నేను ఫ్రీగా చెప్తున్నాను కాబట్టి అంత పెద్దగా ఏం కనిపిస్తుంది. ఇప్పుడు నేను కూడా మనీ అని చెప్పాను అనుకోండి, మనీ ఇవ్వండి నేను కూడా ఒక పెయిడ్ సీన్స్ చెప్తానంటే మీరు పక్కా కొనడానికి ట్రై చేస్తారు, ఎందుకంటే మనీ పెడుతున్నాం కదా పక్కా పని చేస్తుంది లేండి, సో అలా కొంచెం ట్రై చేస్తారు. సరేనా, సో ఇది జస్ట్ మొబైల్ సెట్టింగ్, మీ అందరికి తెలిసిన ఆప్షనే. సో మీరు కొంచెం మొబైల్ సెట్టింగ్స్ అవి ఇవి సంబంధం లేని గెలకుండా ఉంటే చాలు. సరేనా, అండ్ సెన్సిటివిటీ చాలా మంది అడుగుతున్నారు, దాని గురించి ఒకటి చెప్పాలి, బాగా వినండి. నేనే కాదు ఎవరైనా, బాగా వినండి, నేనే కాదు ఎవరైనా మొబైల్ కి ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ సెన్సిటివిటీ చెప్పలేరు. సరేనా, మీరు మొబైల్ నేమ్స్ చాలా మంది కామెంట్ చేస్తున్నారు, నాకే ఒక లాగ్ ఉంది, ఏమైనా ఫేక్ వీడియోస్ ఏమైనా పెట్టానా అనిపించేస్తుంది అనమాట. మీరు ఎక్కువ మొబైల్ నేమ్స్ కామెంట్ చేయకండి ప్లీజ్, నేను అసలు చెప్పలేము అలాగా
చూస్తే 50% ఛాన్స్ ఉంది చెప్పడానికి. లైక్ ఇప్పుడు డిస్కార్డ్లో స్క్రీన్ షేర్ అనుకోండి, ఒక 50% ఛాన్స్ ఉంది ఓకే చెప్పొచ్చు అనేసి. మీరు చూడకుండా లేదు మొబైల్ నేమ్స్ కామెంట్ చేసి బ్రో మాకు సెన్సిటివిటీ చెప్పు బ్రో అంటే అలా చెప్పలేము, అసలు చాలా కష్టం, సెట్ అవ్వదు. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క గేమ్ ప్లే స్టైల్ ఉంటుంది. కొంతమంది దగ్గర మంచి డివైస్, కొంతమంది మంచి డివైస్ ఉండదు. కొన్ని డివైస్ నేమ్ అసలు నేను వినలేదన్నమాట, ఫస్ట్ టైం చూస్తున్నాను. అలాంటి డివైస్ మీరు కామెంట్ చేసి సెన్సిటివిటీ చెప్పు బ్రో అంటే నాకే ఒక లాగ్ ఉంది. అసలు ఎగ్జాక్ట్ సెన్సిటివిటీ నేనే కాదు ఎవరు అసలు చెప్పలేరు, సరేనా? మీరు అర్థం చేసుకోండి. నేను చాలా వీడియోస్లో అందుకే నేను సెన్సిటివిటీ ఎలా సెట్ చేసుకోవాలని చెబుతున్నాను. కావాలంటే మళ్ళీ సెపరేట్ వీడియో చేస్తాను ఓకేనా, దాన్ని చూడండి మీరు. అంటే వీడియోస్లో అది మళ్ళీ వెతికేదానికి టైం లేదు అది ఇది అనుకుంటే నేను ఇంకేం చెప్పలేను, సరేనా? సెపరేట్ వీడియో పక్కా చేస్తాను ఓకేనా. సో ఇది రియాలిటీ అంతే, ఎగ్జాక్ట్ సెన్సిటివిటీ నేనే కాదు ఇంకెవరు చెప్పలేరు, అది చాలా కష్టం. సో ఇదే రియాలిటీ, మీరే ఆటోమేటిక్గా సెట్ చేసుకోవాలి. నేను చెబుతాను ఓకేనా, ప్రాసెస్ చెబుతాను. అదేం పెద్ద కష్టమేం కాదు, జస్ట్ ఒక 5 minutes టైం స్పెండ్ చేస్తే చాలు, సరేనా? మీరు కామెంట్ చేయకండి ఇలాగా మొబైల్ నేమ్స్ పెట్టి సెన్సిటివిటీ అడగకండి, సరేనా? ఇంకేంటి అడగరని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి, మన సబ్స్క్రైబర్ ఒక రోజు 1 hourగా అతను కాల్స్ అని మెసేజ్ చేస్తూనే ఉన్నాడు అనమాట, చాలా అర్జెంట్ బ్రో అనేసి. సరే చెప్పు బ్రో అని అడిగితే, ఇలాగా మా పేరెంట్స్ మొబైల్లో గేమ్ ఆడుతున్నాను బ్రో, అది హెడ్షాట్లు పడలేదని డిపిఐ పెంచుకుంటూ వెళ్ళిపోయాను, మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, అది ఏం చేసినా ఆన్ అవ్వట్లేదు, ఛార్జింగ్ పెట్టి ట్రై చేశాను, మామూలుగా పవర్ బటన్ నొక్కితే ఆన్ అవుతుంది కదా, సో అలా ఆన్ అవ్వట్లేదు బ్రో అని చెప్పాడు అనమాట. సో నాకు ఇంకా అర్థమే అతనికి ఫ్యాక్టరీ రీసెట్ అయిపోయి ఉంటుంది మొబైల్ ఓకేనా. సో అది చేయించాను, ఆటోమేటిక్గా ఆన్ అయింది, కానీ యాప్స్ అన్నీ ఎగిరిపోతుంది అండ్ నంబర్స్ ఇవేమి ఉండవు అనమాట, సరేనా? సో కొత్త ఫోన్ తీసుకుంటే ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట. సో అతనికి చెప్పాను ఇంకా డిపిఐ వాడకు బ్రో, అంటే దానికి ఒక లిమిట్ ఉంటుంది, ఎక్కువ పెట్టి ఆడకు అని చెప్పాను అనమాట. ఒక యూట్యూబర్ చెప్పాడంట, ఇలాగ హెడ్షాట్లు పడకపోతే ఒక డిపిఐ పెంచుకుంటూ వెళ్ళండి, మీకు ఎక్కడైతే హెడ్షాట్లు పడుతుంది అనిపిస్తుందో అక్కడ డిపిఐ స్టాప్ చేయండి అని చెప్పాడంట. అది తెలుగు యూట్యూబర్ అంట, ఎవరో బరుటో లోగో పెట్టుకొని ఉన్నాడంట. సో తను డిపిఐ పెంచుకుంటూ వెళ్ళండి హెడ్షాట్లు పడుతుంది అని చెప్పాడంట. సో అతను దాన్ని బ్లైండ్గా నమ్మేసి ఇంకా అలా చేశాడు. అతన్ని పాయింట్అవుట్ చేయట్లేదు, అంటే ఆ యూట్యూబర్ని ఓకేనా. సో అతన్ని పాయింట్అవుట్ చేయట్లేదు, అక్కడ ఉన్న ఆడియన్స్ని చెబుతున్నాను. ఎవరైతే అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారో సో వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉండదు, అంటే వ్యూస్ కోసం ఎలాంటివైనా పెట్టేస్తారు, సరేనా? సో వాటిని నమ్మకండి మీరంతా దయచేసి. అండ్ మ్యాక్సిమం టాక్ బ్యాక్ సిట్టింగ్స్ కూడా చెప్పాడంట. ఈ టాక్ బ్యాక్ సిట్టింగ్స్ గేమ్కి అసలు 1% కూడా లింక్ లేదు, నన్ను అడిగితే 1% కూడా లేదు ఓకేనా, 0% అసలు. ఈ టాక్ బ్యాక్ సిట్టింగ్స్ ఏంటి బ్రో, అది జస్ట్ అది గేమ్కి ఎలా రిలేటెడ్ అవుతుంది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అది హిందీ సైడ్ చాలా మంది ఫేక్ పెడుతుంటారు, నేను కూడా చూసాను ఓకేనా, హిందీ సైడ్ చాలా మంది పెట్టారు అది. సో వాళ్ళు వ్యూస్ కోసం పెడుతుంటారు, అక్కడ చూసి మనోడు కాపీ చేసి ఇక్కడ తెలుగులో మీకు చెప్పేస్తున్నాడు, ఇక్కడ వ్యూస్ పోతున్నాయి కాబట్టి ఈజీగా అతను ఇంకా ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తున్నాడు. మీరు ఎంకరేజ్ చేసే కొద్దీ అతను ఇంకా ఇష్టం వచ్చినట్టు ఫేక్ కంటెంట్స్ అలా పెట్టుకుంటూ వెళ్తాడు, సరేనా? సో మీరు చూసుకోండి, మొబైల్ సెట్టింగ్స్లో సంబంధం లేని గెలక్కండి, సరేనా? ఇంకా చాలా ఉన్నాయి మొబైల్ సెట్టింగ్స్లో. టాక్ బ్యాక్ ఒకసారి ఆన్ అయింది అనుకోండి మీకు ఇంకా టార్చర్ కనబడుతుంది ఓకేనా. అంటే ఎలా అంటే స్క్రీన్ మీద ఏదైనా బ్రష్ చేయాలన్నా కూడా మీకు చాలా కష్టమైపోతుంది. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. అలాంటి వాళ్ళని మ్యాక్సిమం ఎంకరేజ్ చేయకండి ఓకేనా. కొంతమందికి ఐడియా ఏముండదు, వ్యూస్ కోసం ఇష్టం వచ్చినట్టు చెప్పొచ్చు. సో చూసుకోండి, సరేనా? అలా అని తెలుగులో మ్యాక్సిమం అందరూ చెబుతారని నాకు తెలీదు. ఒకవేళ ఎవరైనా చెబుతూ ఉంటే కొంతమంది అవేర్నెస్ అంటే ముందే చెబుతారన్నమాట, డిపిఐకి ఒక లిమిట్ ఉంటుంది, అలా ఏం పెంచుకోకండి అని చెబుతారు. కొంతమంది చెప్పరు ఓకేనా. అలాంటి వాళ్ళని బ్లైండ్గా ఫాలో అవ్వకండి, అంటే హెడ్షాట్లు పడే కొద్దీ డిపిఐ పెంచుకుంటూ వెళ్ళండి, ఎక్కడ హెడ్షాట్లు పడుతుందో అక్కడ ఆవ్వండి, అలాంటి వాళ్ళని ఫాలో అవ్వకండి ఓకేనా. దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు నేను అనుకోండి డిపిఐ గురించి ఏదైనా వీడియో చేశాను అనుకోండి, పక్కా నేను చెబుతాను ఒక లిమిట్ ఉంటుంది డిపిఐకి, ఇష్టానికి పెంచకండి అనేసి. మనం ఎక్కువ పెంచామనుకోండి మొబైల్ పక్కా స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఓకేనా. సో స్విచ్ ఆఫ్ అయిపోయి ఇంకా ఆన్ అవుతుంది, పవర్ బటన్ ఇది అంతా నొక్కడానికి ట్రై చేస్తాం, అది ఆన్ అవ్వదు, సరేనా? ఫ్యాక్టరీ రీసెట్ చేయాల్సిందే అలా చేసామంటే. సో చూసుకోండి, కొంచెం బ్లైండ్గా ఫాలో అయిపోకండి, సరేనా? ఇంతవరకు వీడియో చూసారంటే మీకు పక్కా నచ్చుంటుంది ఓకేనా. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి వీడియోకి ఓకేనా. అండ్ మీ మొబైల్కి అంటూ ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ వరకు ఆడండి. లేదు నేను దీన్ని పీసీ లెవెల్లో తీసుకుని వెళ్ళి పీసీ లాగా ఆడుతానంటే అది ఇంక పోతుంది, సరేనా? సో దానికంటూ ఒక లిమిట్ ఉంటుంది, అంతవరకు ఆడండి. మంచి డివైస్ వస్తే గేమ్ ప్లే ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది ఓకేనా. డివైస్ కూడా మ్యాటర్ అని అడిగితే, సో అలా అనేసి మీరు ఉన్న వాటిని కూడా పోగొట్టుకోకండి. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, బై టు ఆల్.